నమస్కారం. భగవద్గీతలోని అమూల్యమైన సందేశాలను తెలుసుకునే ఈ పవిత్ర ప్రయాణానికి స్వాగతం. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ. భావార్థం: అర్జునుడు ఇలా అంటున్నాడు, ఎవరికోసం మనం రాజ్యం, భోగాలు, సుఖాలు కోరుకున్నామో ఆ వారే ఇప్పుడు యుద్ధభూమిలో నిలబడి ఉన్నారు. వారు తమ ప్రాణాలను, సంపదలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వివరణ: ఈ శ్లోకంలో అర్జునుడు తన బంధువుల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. మనవాళ్లు లేకుండా రాజ్యం, సంపదలకు విలువ లేదని భావిస్తున్నాడు. ఇది అర్జునుడి హృదయంలో ఉన్న మమకారాన్ని చూపిస్తుంది. జీవితానికి సందేశం: మన జీవితంలో కూడా మన కోసం శ్రమించేవారు, మనకు దగ్గరైన వారు, వారే నిజమైన సంపద. వారిని కోల్పోయి సంపాదించిన విజయానికి విలువ ఉండదు. ఇలాంటి భగవద్గీత శ్లోకాల భావార్థం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.